కొట్టనొల్లకు గట్టిగా చుట్టుకోవాలి. అగో పరమాత్ముడు పొలం చేత పట్టి అడవిల్ల అంగడి వండు ఓడి కట్టింది. నేను మంచు కొట్టు అన్నప్పుడు పట్టిందా రోగవత్తన్న భయానికే కొట్టిండు. అందుకే నీటికి అన్నం లేదు, అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది. అగో గానాడు కడమోడి కట్టుకొని 7 మేడలకి నేను వెళ్ళిపోతానా అని సంబరపడకుండా సంతోషపడుకుంటా మరి ఆ కన్న తల్లి ఏమనుకున్నది? మా దొరసానం వచ్చిందని గుమ్మడికాయలతోని దిచ్చీలు తీసేసిన లోగిళ్ళ వేడికి వచ్చిండు భార్య భర్తలేమో. భార్య భర్తలు లోగిళ్ళ వేడికి రాగానే చేసుకున్న భర్త ఏమన్నాడు? ఓ బామ చిన్నదాన నువ్వు కోరుకున్నట్టు నీకు కొడుకు బిడ్డ ఉడుతుంది, సంబరంగా ఉండు అని కచ్చీరి వేడికి వెళ్ళిపోయే. మరి అమ్మవారైన గాని పాప ఉన్నదాగబోదు, బలం ఉన్నదాగబోదు, కక్కచ్చినాగబోదు, కళ్యాణం వచ్చినాగబోదు. ఆనాటి వారికి పుణ్యాలు 9 గడలు, ఈనాటి వారికి పాపాన 10 నెలలు మోస్తున్నారు. అగో ఆడి వీళ్ళ గ్రామస్థంతులు ఎట్లా పడుతున్నాయి? అమ్మా దాసిలాడా దాసి ఉండదు మన ఇంట్లో. ఎవరు వెళ్తారో పేరు పెట్టి పిలువ వచ్చి పని చేస్తారు. ఇంకా కవిత లేదా అనే లేదు, ఎటు పోయింది? జరుగుతుంది. ఎందుకే? జిమ్ చేస్తాను. జిమ్ చేస్తాను బిడ్డ అదంటే అటు వాయే. మరి మమత లేదా? లేదు. ఎటు పోయింది? అది కూడా పోయిందా? ఎక్కడికి పోయింది? హైదరాబాద్ పోయింది. ఎందుకే? అత్తని కిందేసి మామూలు మీదేసిరట. దిక్కు వల్ల ఉండ అతని కిందేసి మామూలు మీదేసినాక అతని కిందేసి మామూలు మీదేస్తా మొన్న ముసలి దానికి 15 జనం వచ్చింది. అదేమో జనం కదా, ఏమో జనం గదే జనం. జనం వచ్చిన ముసలి ముసలాడి ప్రాణం ఓడి ఆల్చవు. ముసలు ముసల్లాని తీసుకొచ్చి అరగట్ల వారేసుడు, ముసలు నా కొడుపెట్టి వారేసుడు. ఇక ముసలి కింద, ముసలోడు మీద, ముసలి అట్లా కాదే. మరి ఎవరు ఉన్నారా ఇంట్లో? మల్లేశ్వర్ లేదా? అది లేదు. ఎటు పోయింది? అలా తాత పెద్ద మనిషి పొలాలు వస్తుంటే మొగలు పెద్ద మనిషి అవుతారు. ఎట్లా అవుతారే? తాత పెద్ద మనిషి కాదు. ఆయనను 60 ఏళ్ళ ముందు కాదు, పెద్ద మనిషి కాదు. 60 ఏళ్ళ వృద్ధుడు అంటారే. ఏందే తాత పెద్ద మనిషి కాదా? అయిందట వృద్ధుడు అన్నాడు. తాతయ్య కింది మీద మొత్తం వచ్చిపోయినాయట. ఏంటి? కింది పాలు మీద పాలు వచ్చిపోయినాయట. పాలు వచ్చినాయట. మెత్తటి వస్తుంటుందని తగినప్పాలు గారప్పాలు వస్తుంటాయి. తగినప్పాలను గారప్పాలు ముసలి దంగుతాయి. దంగుతాయి. షాయ పోసుకుని నానేసుకుని తింటే రాలా. ఓహో గట్టనా. మరి ఇంట్లో వాళ్ళు ఉన్నారే? ఇంట్లో వాళ్ళు ఎవరు? చిట్టి అత్తది పని చేస్తుంది. బిడ్డ చిట్టి అంతేనా? బిడ్డ చిట్టి చింతకాట్ల పక్క ముచ్చుకున్నట్టు దీనికి దినాలుగా ఏం చేస్తాను నువ్వు ఇంట్లో? పని పాడుగాను వడుతుందా తీరుతుందా? ఏం పని చేస్తానవే? నేను లాటూల్లో ఫోటోలు వేసుకుంటాను. ఏందే లాటరీలో ఫోటోలు వేసుకుంటాను.
ఎక్కడన్నా పౌడర్ వేసుకుంటే అద్దం కాడికి పోయి వేసుకుంటారు చేతులకు రాసుకొని వేసుకుంటారు లాటూ లెక్కనే పౌడర్ వేసుకుంటారు అయితే పౌడర్ అంటే ఏది పాటి పౌడర్ అనుకుంటారా సంతూర్ పౌడర్ అనుకుంటా మరి ఏం పౌడరే అట్లా కాదమ్మా ఏం సీరే తీడేస్తాను అయ్యో ఇక నా చీర ఏమంటారు కన్ను ఇదేమో చీర? మొన్న పేద సంవత్సరం ఆ బతుకమ్మ పండుగప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకొని పోతే ఇచ్చారు ఈ చీర డీలర్ దగ్గర ఏం సీర అంటారు దీన్ని ఇది ఏం సీర అంటారు ఇది పాలిచ్చే చీర పాలిచ్చే చీర చీరలు పాలిస్తాయి కన్నా గట్ల కాదవ్వా పాలిచ్చే చీర అవ్వా పాలిస్టర్ చీరనే గదే గదే కొంగేసుకో మొగోళ్ళంతా చూస్తారు నా సంవత్సరం పోతే కోంకచ్చలు పట్టి ఎవరు మా బాగా ఎవరైనా మీ ఆయన ఫస్ట్ మొగడే ఉంటాడు సెకండ్ మూడు మొదగల ఆయనకే ఇచ్చిర్రు ఈ ఏడుగురు దాచల్లో ఎంబడి పెట్టుకొని కన్న తల్లైన గాని నవసందులు ఎట్లా పడుతున్నాయి ఆడవిళ్ళకేమో మౌన సుందరి పూలవయ్యారి మౌన సుందరి పూలవయ్యారి అంత మీద పాడి అయితే ఉండదు మదన సుందారి పూలవయ్యారి నువ్వు కాలు కాలు కరియా మైదాకు ముద్దలు నూరిత మైదాకు ముద్దలు ఎవరన్నా తింటారా అయ్యో దొరసారి నువ్వు చెప్పినట్టుగా నల్లమట్టి తినే ఉంటే అదో నా కొడుకు తినే గ్యారెంటీ కళ్ళ తోడు కొడతారమ్మా మైదాకు ముద్దలు తింటే నా పెద్ద కొడుకు చెప్తే కళ్ళ కొడతారమ్మా చల్లగా బయట పడితే రేపు పొద్దుగాల మారం దాడి నాకు దాదా ఇదివరకు అయింది మాదాన కాదు చేసి పద్ధతి
తల్లి గర్భాన కొడుకు పుట్టిండు కొడుకుతోడ అడవిల్ల పుట్టెరమ్మా మరి 7 బిడ్డల్లా కలియేడు లోపల 7 రపరంగ దాసుడు కలతోడి చూసిండ్రు అగో తల్లి మైల బాపాలు పిల్లమైన బాపాలని చెప్పి చాలారి మందల నీలాంటి ఊకాడా అగో పిల్లగళ్ళకు తానాలు వస్తామని 7 రూపరంగ దాసి వాళ్ళు అగో పుట్ట పిల్లగళ్ళకు అగో స్థానాలు వస్తున్నారో చాలారి బండలోన నీలారి కొలువు చాలారి బండలోన నీలారి కొలువు చాలారి బండలోన తిరిగిన్నే లాలి నూనె తిరిగ పాలతన తిరిగిన్నే లాలి నూనె తిరిగ పాలతన కొడుకుతోడ నీకు అడవిలో పుట్టింది కమల పిల్లలు పుట్టిందా అని స్థానాలు పోసి కన్న తల్లి ఒడి లోపల పిల్లగన్న వేస్తున్నారు 7 దాచొల్లైన గాని కన్న బిడ్డలు పుట్టంగానే కన్న కొడుకు పుట్టంగానే అగో తల్లి మైల వాపి కన్న తల్లి చేతి లోపల పెట్టిన ఓరే నాకు లేక కొడుకు బిడ్డ పుట్టిందా అని అల్లారు ముద్దుగా దాదుకోమంగా ఈ రోజు ఆ రోజు కొట్టంగా అగో ఇంత రోజులు 321 రోజు దగ్గరకు వచ్చింది పిల్లగాళ్ళకేమో మరి తల్లిదండ్రి పేర్లు పెడతా ఆయిస్తూ అంటారు ఇతరులు పేర్లు పెడతా నిన్న 100 ఆయిస్తూ ఉంటదట అని విప్లవపూరి పట్టణం వెళ్ళిపోయి 7 పట్టు బ్రాహ్మణులు తీసుకొని వస్తే అగో వచ్చిన పట్టు బ్రాహ్మణులు పాలనేతుల పంచంగాలు కడుక్కొని చూసినట్టున్నది సూర్యబలం చెప్పినట్టున్నది చంద్రబలం అన్ని తీర్ల ఈ పిల్లగళ్ళకు మంచిగున్నది గాని అగో తల్లి గండాని కొడుకు పుట్టిండు తండ్రి గండాన ఈ బిడ్డ పుట్టింది ఈ ముచ్చట రాజుతోని ఎప్పుడు రాజు తలుసుకుంటే గాజుకు అమ్మమైతే దేవుడు తలుసుకుంటే మహిమల పొదం ఉండదు అగో వచ్చిన గండాన్ని కత్తుపుచ్చి పేరు పెట్టి వెళ్ళిపోతామా అని ఓ రాజ శుభసేన మహారాజ నా తల్లి శుభాతి దేవి అగో నీ కన్న కొడుకు పేరు నీ కన్న బిడ్డ పేరు పెడుతున్నవా అని అగో కొడుకు పేరేమో శ్రీమంతుడు అగో బిడ్డ పేరేమో శ్రీవల్ల అని పేరు పెట్టిండు నా తల్లి వాళ్ళకి అవదానం గోదానం ఎండి దానం బంగారం దానం చేసిన వాళ్ళ బ్రాహ్మణులు వాళ్ళ పట్ట వెళ్ళిపోయి అగో పిల్లగల్ల పట్టుకొని అల్లారు ముందుగా కన్న తల్లి దాదుకుంటానని ఎట్లా సాది పెద్ద ఎత్తున్నది ఆ కన్న తల్లి అమ్మవారు దానంగా 21 రోజులు 22 రోజులు పడుతున్నాయమ్మా పట్టకోళ్ళ మంచం మీద పండుకొని పాలిస్తున్నది కన్న తల్లైన గాని మరి ఆ కన్న తల్లి కల లోపల 4 యమదూతలు వచ్చి యమ పాశాలు వేసి గుంజినట్టు కలబడుతున్నది కన్న తల్లికి కన్న తల్లి దిగున్న లేచి చూచటల్ల కల్లా కళ్ళకు ఎవరు కనబడక బాయిరవ్వా అయ్యో భగవంతా
మరి నా ప్రాణం వెళ్ళిపోతది కావచ్చు, నా జీవనం వెళ్ళిపోతది కావచ్చు నాని కొడుకుని కళ్ళ చూసింది, బిడ్డని కళ్ళ చూసింది ఆ కన్న తల్లి. కొడుకా శ్రీమంతుడా, నా బిడ్డ శ్రీవల్లి ఇవాళ కన్న తల్లి బక్కవ ప్రాణం వేయట్టు నా ప్రాణం పోతుందో ఏమో, నా జీవనం పోతుందో ఏమో. మరి నా ప్రాణం పోతే నా ఇద్దరు పిల్లగల్ల ఎవరి చేతిలోపల పెట్టిపోవాలని సెలవైతే కచ్చేరి కాంచెల్లి నా భర్త వస్తాడు, భర్త వచ్చినాక భర్తతో చెప్పుకుంటానని భర్త అక్కడికి ఎదిరి చూస్తున్నది ఆ కన్న తల్లి. కన్న తల్లి శివుని ఏనాడు ఉన్నదో రోజులక శ్రీకళ రాజ్య వేలిండు దేశ వేలిండు నా భార్య పేరు వేలు కవలవన్న తిని వస్తున్నాను రాజ్యాల రాజు శుభశీల మహారాజు. ఏడేడు మేడళ్లకు వస్త్రం ఉన్నాడా, ఏడేడు మేడళ్లకు వస్త్రం ఉన్నాడు, ఏడేడు మేడళ్లకు వస్త్రం ఉన్నాడా, ఏడేడు మేడళ్లకు వస్త్రం ఉన్నాడు. ఊళ్ళో ఉన్నది రోజు రాజుల కత్తి, ఉన్నది రోజు రాజుల కత్తి, రాజుల కత్తి రాజు రాజు రాజ్య వేలిండు దేశ వేలిండు ఓ పడుక సుందర వల్లయ్యా. నేను వచ్చి రాను పడుక దానం మందు పెట్టక కొడుక ధర్మం మందు పెట్ట కాని కన్న పడుకోవాలి చూసుకున్న పడుక అని దాని ధర్మం చేతి బావలు పెట్టి రాజరావు సంబరపడుకుంటే సంతోషపడుకుంటే ఏనాడు ఏడేడు నెలలు ఎరవస్తా ఉన్నాడో ఏడేడు మేడలకు ఎరవచ్చటల్లకల్లా అడవిల్లా శుభవార్తనే గాని అవి నా భర్త వస్తాడు, నా భర్త వచ్చిన తర్వాత నా భర్త తోటి చెప్పుకుంటున్నాను కలకల కలకల కంట పెట్టుకుంటా కాడ కూర్చుండి ఏనాడు కలకల కలకల కంట ధర పెడతా ఉన్నదో నీ చిలకలాంటి మొత్తం చిన్న పోయింది అవతలాంటి మొత్తం వాడిపోయిందని ఏనాడు అలికిందో ఆ కన్న తల్లి ఏమనుకున్నది ఓ నాద ప్రాణేశ్వర నేను ఒక్క మాట చెప్పదాను ఒక్క మాట చెప్పదాను రంగ వినవయ్యా రంగ వినవయ్యా కొడుకు తోడనారా మనకు ఒక్క బిడ్డ కావాలని నీతోని వలుకుతనారా నువ్వు ఏమన్నావు నాదా మనకు కొడుకు తోడ బిడ్డలంతన్నావు నాదా నాకు కొడుకు తోడ బిడ్డలు కావాలంటే ఓ బామ చిన్నదాన కొడుకు తోడ బిడ్డలు వద్దన్నవే నీ మాట వినకుంటనాదా నేను శివాసమ్మది పుల్లన్న పూజలు గడిచేనే నాదా ఏడు నుండో భగవంతుడు వచ్చింది నాదా నాకు బిడ్డ కొడుకు తోడు బలం తోడు ఎట్టింది కాని నాదా
ఒక్క బిడ్డ పుట్టేది లేదు బిడ్డ మీకు కొడుకు తోడు మల్ల కొడుకు మల్ల బిడ్డ ఉడతాడా అని చెప్పిండయ్యా అయినా పర్వాలేదా అని కొడుకు తోడ ఒక్క కొడుకు ఒక్క తోడ ఒక్క బిడ్డ కావాలా అని నేను కొడుకు బిడ్డను కనుక్కొని వచ్చినాక నేను పండుకొని పాలయ్యంగా యమధర్మరాజు వచ్చి నా పానం తీసుకు